వార్తల విషయానికి వస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంతకాలం శారీరకంగా కలవడం తేడా వస్తే అతనిపై ఆమె అత్యాచారం కేసులు పెట్టడం సహజం. అయితే ఇకపై అలాంటి కేసులు పెట్టడం కుదరదా? ఇలాంటి కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చింది? మొదట్లో ఏకాభిప్రాయంతో వ్యవహారం నడిపి అభిప్రాయ భేదాలు రాగానే అత్యాచారం కేసులు నమోదు చేయటం ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా ఆందోళనకరంగా మారిందని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వివాహ బంధం లేకుండా ఇష్టపూర్వకంగా సుదీర్ఘకాలం శారీరక సంబంధం ఏకాభిప్రాయం కిందకే వస్తుందని, ఇక పెళ్లి చేసుకోవడనో అతనితో అభిప్రాయ భేదం వచ్చి అత్యాచారం పెట్టడం కుదరదంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కొంతకాలం కలిసి ఉన్న కొన్ని సందర్భాల్లో ఈ సంబంధాల్లో వివాదాలు చెలరేగి జంట విడిపోతున్నారు. ఇలాంటి సమయంలో సదరు వ్యక్తిపై మహిళలు అత్యాచారం కేసులు పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. ముంబైలో రిలేషన్షిప్ చెడిపోయిన తర్వాత వనితా జాదన్ అనే మహిళ వివాహితుడైన మహేష్ దాముపై అత్యాచారం కేసు పెట్టింది. మహేష్ రేప్ చేశారంటూ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే వనిత తన భర్తను బెదిరించి డబ్బు వసూలు చేస్తోందంటూ ఆమెపై మహేష్ అసలు భార్య కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ముంబై పోలీసులు మహేష్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేసింది. మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా తీసుకొని సుప్రీంకోర్టుకు తీర్పునివ్వడం జరిగింది. పెళ్లి పేరుతో ఇద్దరు వ్యక్తులు కలిసి శారీరకంగా లేకపోతే శృంగారంలో పాల్గొన్నా సరే అది అత్యాచారం నేరం కింద రాదని చెప్పి తీర్పు ఇవ్వడాన్ని మహిళా సమాయిగా చింతిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ప్రజలకు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా న్యాయస్థానం తీర్పు ఎంతో ఆశగా చూస్తారు. ప్రధానంగా మహిళలు అనేక రకంగా అంశాల మీద దాని మీద చూస్తున్నటువంటి సందర్భంలో ఈ తీర్పు మహిళలందరి మీద కూడా చాలా బాధ కలిగించింది. ఆలోచించాల్సిన విషయంగా అక్కడ కూడా అనిపిస్తూ ఉంది. ఒకసారి ఈ తీర్పు మీద పునరాలోచన చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాం. మనం ఈ రోజు మనం ఒక పోలీస్ స్టేషన్ కానివ్వండి, కోర్టు ఎక్కడ చూసినా సరే మహిళలపై జరుగుతున్న హింస కానివ్వండి, దాడులు కానీ ఎక్కువగా ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసగించబడుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరింత వాళ్ళకి ఊరట కలిగించి మరింత నేర ప్రవృత్తి పెంచి పోషించే విధంగా, మరింత సెక్సువల్ హెరాస్మెంట్స్ ఎక్కువైనటువంటి విధంగా ఒక స్త్రీని ఆట బొమ్మగా అంగడి సరుకుగా సెక్స్ పరికరంగా చిత్రీకరించడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కొన్నాళ్లు పరస్పర అంగీకారంతో సంబంధం పెట్టుకుని చెడిన తర్వాత అత్యాచార కేసు పెట్టడం సరికాదంటూ సుప్రీం జస్టిస్ బివి నాగరత్న, ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇలాంటివి పెద్ద సంఖ్యలో కేసులు వస్తున్నాయని, చట్టాన్ని తప్పుగా దురుద్దేశంతో ప్రయోగిస్తున్నారని, ఇది ఆందోళనకరమైన విషయమని ధర్మాసనం అభిప్రాయపడింది. వివాహ నిబద్ధత లేకుండా వ్యక్తిగత ప్రేమతో ఒక మహిళ భాగస్వామి పురుషుడితో శారీరక సంబంధాన్ని కొనసాగించవచ్చని పేర్కొంది. ఒక మహిళ వివాహానికి పట్టుబట్టకుండా పురుషుడితో సుదీర్ఘ శారీరక సంబంధం ఏకాభిప్రాయ సంబంధాన్ని చూపిస్తుందని, ఇది పెళ్లి పేరుతో తప్పుడు హామీ ఇచ్చి సంబంధం పెట్టుకోవటం కన్నా ఏకాభిప్రాయ సంబంధాన్నే కలిగి ఉంటుందనే అభిప్రాయాన్ని వెల్లడించింది. పెళ్లైన వ్యక్తితో ఆయనకు అప్పటికే వివాహమై ఉందని తెలిసి సుదీర్ఘకాలం వ్యవహారం నడిపి పెళ్లి పేరుతో మోసం చేశాడని కేసు పెట్టడం సరికాదని తేల్చి చెప్పింది. అతనిపై ఆమె పెట్టిన కేసును కొట్టివేసింది. మోసం చేసేవాళ్ళు చట్టంలో ఉన్న లోపాలను ఆసరాగా తీసుకొని, వ్యవస్థలో ఉన్న లోపాలని దృష్టిలో పెట్టుకుని ఎలా తప్పించుకోవాలని ఆలోచించే దిశలో మహిళలకు అన్యాయం చేసే పరిస్థితుల్లోనే ఆలోచిస్తున్నారు తప్ప న్యాయమైన పద్ధతిలో వాళ్ళకి అన్యాయం జరిగిందని ఆలోచన చేసి వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితులు ఆలోచించలేదనేది క్లియర్గా కనిపిస్తుంది. సహజీవనం చేసి ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత మోసం చేసిన పరిస్థితుల్లో అది అత్యాచారం కింద రాదు, ఇద్దరు కలిసి చేసింది అత్యాచారంగా పరిగణించమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందంటే, ఇవాళ రేపుని డైరెక్ట్గా మీరు ఎంకరేజ్ చేస్తున్నారా లేదా ఎందుకు వాళ్ళ రేపిస్టులకి న్యాయం కల్పించే దిశలో ఆలోచిస్తున్నారనే భావం వ్యక్తమవుతా ఉంది. దానితోడు ఇవాళ చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం, మహిళలు ప్రేమించాలని, ప్రేమించలేదని, ప్రేమించడం కోసం పురుషులు ఎంతగా వేధించటము, ఆ వేదనలకి తట్టుకోలేక కుటుంబ పరువు నేపథ్యంలో మేము మా జీవితాలు ఏమైనా పర్లేదు, మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉండాలంటే అతనితో కలిసి సహజీవనం చేయటం మంచిది అనే ఆలోచనతో తమ మనోభావాలను కూడా పక్కన పెట్టి బలవంతంగా కూడా తమ జీవితాలని మా గతి ఇంతేలేని కర్మ సిద్ధాంతం వైపు తీసుకెళ్తా జీవనం సాగించిన ఘటనలు చాలా కనిపిస్తానే ఉంటాయి. ఒక మహిళ సుదీర్ఘకాలం రిలేషన్షిప్ లో వేరే కారణాలతో కూడా ఉండవచ్చని, పెళ్లి చేసుకుంటాడని నమ్మించారనటం సరికాదనేది సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం. ఆ వ్యక్తి అంటే ఇష్టం ఉండి కూడా సంబంధం పెట్టుకునే అవకాశం ఉందని సుప్రీం బెంచ్ తెలిపింది.
పెళ్లి చేసుకుంటానని చెప్పి లివ్ ఇన్ రిలేషన్ కు వెళ్లినా అది చీటింగ్ లాంటి సెక్షన్లు వర్తిస్తాయని, అత్యాచారం కింద కేసులు పెట్టడం సరికాదని సూచించింది. అందులో బలవంతం ఏమీ లేదని చెప్పింది. ఇటీవలే వైవాహిక అత్యాచారంకు వ్యతిరేకంగా ఎన్ని పిటిషన్లు దాఖలైనా సుప్రీం పట్టించుకోలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది. కేంద్రం సైతం దాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మైనర్ కాని భార్యను భర్త లైంగికంగా బలవంతం చేస్తే అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే దాంపత్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వివాహ వ్యవస్థలోనూ తీవ్ర అవాంతరాలకు దారితీస్తుందని తెలిపింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని, అన్ని రాష్ట్రాలు భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా దీనిపై ఓ నిర్ణయం తీసుకోలేమని వెల్లడించింది.